students, all bright minds, young minds, energetic minds, all good faces, good adverbs. ఫ్యాకల్టీ మనకి ఇక్కడ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు కదా. సో 9th అండ్ 10th క్లాస్ అంటే చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎట్లా సొసైటీలో చెప్తారు ఉంటుందా? ఛాలెంజింగ్ ఉంటుందా? ఎవరు చెప్తారు? ఎనీ స్టూడెంట్. సి అదర్ ఇంటరాక్టివ్ అయితే కొంచెం ఐ విల్ ఆల్సో ఎంజాయ్ అండ్ యూ విల్ ఆల్సో లైక్ ఇట్. ఎందుకు ఛాలెంజింగ్? మీరు అందరూ ఒప్పుకున్నారు నేను చెప్పిన ఛాలెంజింగ్ ఉంటుంది అంటే అందరూ ఎస్ నాట్ చేశారు. ఎస్ ఎందుకు? ఎనీవన్ టు గివ్ ఎనీ పనిష్మెంట్ ఇఫ్ యూ సే రాంగ్ ఆల్సో. ఐ యామ్ హియర్ టు ప్రొటెక్ట్ యూ. గుడ్ నేమ్ for yourself, for your family, for your school, for your teachers, for the state and for the whole nation. This is the right thing. Avuna kada? So what's your name? Mokshita. Big round of clap please. This is very simple answer, right? But if you are fearing out of some shyness to tell, very simple, because we want to grow. We want to grow because we want to make our country to grow. Still young minds, if they have this in mind that they want to grow, then only the country will grow. So ఇప్పుడు ఇక్కడ ఉన్న faculty members, police, after 10 years, 20 years, 30 years will not be there in this service. అప్పుడు ఈ మొత్తం పోస్ట్, all the seats will be filled by all of you. So your this time, what time that you are going, it's very important. Chala important. The very turning phase of your life, 10th class. Andaru etlane cheptaru. So sariga chaduvandi. Idi cheptadu lekapothe life will not be in a good life. So you will have lot of stress because of all this expectation. ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళది కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, మనతోని ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, మన టీచర్స్కి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. సో యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లాట్ ఆఫ్ డిసిజన్స్ ఆల్సో యూ హ్యావ్ టు మేక్ డైలీ. ఎట్లా స్ట్రెస్ ఉంటుంది, ఎట్లా డిసిజన్ పెట్టాలంటే there is lot of competition in your class. First, second, third, fourth, కొంతమంది పాస్ అయ్యడానికి ట్రై చేస్తారు, కొంతమంది టాప్ అయ్యడానికి ట్రై చేస్తారు. సో కాంపిటీషన్ కూడా ఉంటుంది, కంపారిజన్ కూడా ఉంటుంది. సో పిల్లల మీద చాలా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది దీంతో. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా మనకి కంపేర్ చేస్తారు. ఈవెన్ వీ ఆల్సో కంపేర్ అవర్ సెల్ఫ్. వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు, నేను సెకండ్ అవుతున్నాను, వాళ్ళు సెకండ్ వస్తుంది, థర్డ్ వస్తున్నాం, ఎట్లా మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లాట్ ఆఫ్ మన ఫ్రెండ్స్తోని మన ప్రెషర్ ఉంటుంది, పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. సో ఆల్ దీస్ ప్రెషర్స్ అండ్ ఆల్ దిస్ ఎక్స్పెక్టేషన్ మన సొసైటీ తరఫు నుంచి మన మీద ఎక్స్పెక్టేషన్తో మనకి ఎక్కువ ఛాలెంజెస్ వస్తాయి. డ్రగ్స్ సెకండ్ కారణం ఏంటంటే స్ట్రెస్. సో నేను చెప్పిన లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి మీ మీద. యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్, యువర్ టీచర్స్, ఆల్ దీస్ థింగ్స్ ఐ టోల్డ్ అబౌట్. సో లెట్స్ సే యూ హావ్ నాట్ అచీవ్డ్. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, ఓన్లీ ఎఫర్ట్స్ మన చేతిలో ఉంటాయి కదా, రిజల్ట్స్ మన చేతిలో ఉండదు. సో లెట్స్ సే we are not up to the mark of expectation. Let's say someone got failed or someone has not got good marks. So stress ustayi kada, because expectation ekku unte if we fail stress khachithanga ustayi kada. Yes or no? Yes. Good. So when stress comes also sometime, because some people tell also that into stress తగ్గుతుంది, మీ స్ట్రెస్కి ఫైట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఇట్లా కూడా చెప్తారు. సో కొంతమంది స్ట్రెస్ రిమూవ్ చేయడానికి కూడా ఎట్లా తాగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను చెప్తా, ఇఫ్ యూ సమ్ పీపుల్ యూజ్ ఫర్ ఇట్ ఫర్ స్ట్రెస్ రిడక్షన్, దెన్ వాళ్ళకి ఇది అలవాటే పడుతుంది. దెన్ స్ట్రెస్ కారణం ఏంటి అంటే అది ఆలోచించుకుంటూ కాకుండా వాళ్ళు ఈ ఎడిక్షన్ పాత్రలో పోతారు. బట్ మీకు స్ట్రెస్ వస్తే మనం ఏం చేయాలి? ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఈ స్ట్రెస్ కారణం ఏంటిది, దీనికి సొల్యూషన్ ఏంటిది, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అవునా కదా? సో లెట్స్ సే ఈసారి మీకు తక్కువ మార్క్స్ వచ్చింది అంటే అండ్ దీనివల్ల మీరు స్ట్రెస్లో పోతున్నారు. సో ఓకే, 1 day స్ట్రెస్, 1 day సాడ్నెస్ ఇస్ ఓకే. నెక్స్ట్ నుంచి ఏం చేయాలి? ప్లీజ్ take classes, take help of your teachers, take help of your friends who can teach you better. అవునా కదా? Drugs and other things are not the solution కదా. It will spoil more. ఈసారి 2 subjects ఫెయిల్ అంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం సహాయం చేస్తాం. We will not take legal actions if they are abused by this drug addiction. ఫస్ట్ ఇప్పుడు మీకు మనం సాయం చేస్తాం, ठीक है? మీద చాలా ఎఫెక్ట్ అయింది, ఫోకస్ లూజ్ అయింది, కాన్సంట్రేషన్ లూజ్ అయింది. మేధావి కోసం లంగ్స్ డిసార్డర్స్ నీటి వాడకం లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. Please put your hands together. Thank you all of our chief guests. Special thanks to our SP sir for giving your valuable time and coming here. Thank you.